ఏసీ రిపేర్ కోసం ఇంటికి వచ్చిన మెకానిక్ కానీ ఏసీ రిపేర్ చేయకుండా ఇంకేం చేశాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ భాను అండ్ టీమ్. ఈరోజు అందరు నా అందం గురించే మాట్లాడుతున్నారు సార్. అందుకే అంత బాగా రెడీ అయ్యి వచ్చినావు కదా. అదే కదా, కొత్తగా పెళ్ళైంది నాకు. కొత్తగా పెళ్ళై 3 నెలలైనా మొట్టమొదటిసారి అమ్మగారింటికి వచ్చినందుకు నా మొగుడు పట్టు చీర తీసుకొస్తా అన్నాడు. కానీ ఫ్యాన్సీ చీర కట్టుకున్నా అనుకున్నారా? కానీ నాకు పట్టు చీర కోసమే వెయిట్ చేస్తున్నా. ఏ రంగుల చీర తెస్తాడో ఏమో. నీ లేక చీప్ క్వాలిటీ చీరలు నేను కట్టాను. నేను చీర కట్టను. ఆయన మాత్రం నాకు కాస్ట్లీవి రంగుల చీరలు మంచి చీర తీసుకు చూస్తాను. డబ్బులు అవసరం లేదు, చిన్న చిన్న డ్రెస్సులు. అందుకే చీరలు కట్టుకొని నేర్చుకున్న అలా అందంగా ఉంటావు. నేను అందంగా ఉన్నాను. చీరలో సూపర్. ఏడు ఇంకా మా ఆయన ఏడు ఇంకా వస్తలేడు, వెళ్ళిపోయాడు ఎక్కడికో. టక్ 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 టక్. ఎవరు? అబ్బా ఎవరిమే? అప్సరా పెన్సిల్ చెక్కిన అప్సరస్ ఎలాగుంది? డ్రమ్ములా ఉంది. దానికి ఆధార్ కార్డ్ లాగా ఉంది. ఏదో ఒకటి చేసి సెట్ చేసేయాలి. హాయ్ అండి, నా పేరు శివ. నేను మెకానిక్ని. మీ ఇంట్లో టీవీలు కానీ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఏవి పాత వస్తువులు ఖరాబ్ అయిన వస్తువులు ఏమున్నా సెకండ్స్లో చేసేస్తాను. నువ్వు ఇక్కడ చెడగొట్టడానికి చెడిపోయిన వస్తువులు ఏం లేవు. అవేం లేకుండానే కాపురం చేస్తున్నారా? కాపురం చేయడానికి అవన్నీ ఎందుకు? మొగుడుంటే చాలదా? జనరేషన్ మారిపోయిందండి. మీరు ఇంకా అలా బావిలో కప్పలా ఉంటే చాలా కష్టం. నువ్వు బావిలో బిందేసి చేదయిరా, అది పైకి వస్తుంది. మీరు ఎప్పుడు వచ్చినండి? మీకోసం ఎదురు చూసి కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ చూస్తున్నా. అబ్బో ఇంకా నయ్యం కళ్ళలో మెంతులు వేసుకొని చూస్తున్నాను. లేదు మీకు ఎప్పుడు పెట్టుకోవడం ఎక్కువే నా మీద. సరే సరే కానీ ఇదవే చీర. ఇదేం చీరండి? రంగుల చీరే. ఏం రంగుల చీరండి ఇది? అది రంగుల చీర కాదు, ముక్కల చీర. 30 రూపాయలు ఉంటుంది. ముచ్చట పడి చీర అడిగితే ముక్కల చీర తీసుకొస్తావా? ఇది ముక్కల చీర కాదే, నీకు ఇష్టమైన 3 రంగులు ఇందులోనే ఉన్నాయి. ఇల్లు తుడిసిన గుడ్డ. కాస్ట్లీ చీర 1000 రూపాయలు. కేసీఆర్ ఇచ్చినా మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి ఇచ్చినా మంచిగా ఉండే పట్టు చీర. మీరు తెచ్చింది కూడా నాకు అస్సలు నచ్చలేదు. మీరే తీసుకోండి. మీరు ఊకోండి సారు. అందమైన చీర అని చెప్పి అంబానీలాగా బిల్డప్ ఇస్తున్నారు. బిల్డపా? అరే ఎవర్రా నువ్వు ఇంతకు చిలకా గోరింకల మధ్య చిచ్చు పెడుతున్నావు? మేడం చిలకే, మీరే ఎండిపోయిన పలకలాగా ఉన్నారు. అరే అసలు నువ్వు ఎందుకు వచ్చినావురా ఇక్కడికి? నేను మెకానిక్ నండి. ఇంట్లో సామాన్లు రిపేర్ చేయడానికి వచ్చాను. ఎవరి సామాన్లు? ఇంట్లో సామాన్ ఏంట్రా? మా ఇంట్లో పాత వస్తువులు చెడిపోయిన వస్తువులు ఏమి లేవు నీ చెడగొట్టడానికి. మాకు కొత్తగా పెళ్ళైందిరా బాబు, చెడగొట్టకు నీకు దండం పెడతా. కొత్తగానే పెళ్ళయింది, మంచం ఎగితే కానీ మల్లెపూలు కూడా నలగవు. అంటే ముళ్ళు స్లోవా? ముళ్ళుకి స్పీడ్ ఎక్కువే, కానీ మైక్రోవేవ్ లో పెట్టి ఏం జరిగిందో తెలిసే లోపే మర్చిపోద్దా? ఏంద్రా తడిచిపోయేది? బెల్ట్ తీస్తావా బయటికి దొబ్బేయమంటావా? అనుకున్న బెల్ట్ తీసిండు కానీ పెళ్ళి అనుకున్న బెంగ తీర్చు. ఇంక మాటలే తప్ప పీగదేం లేదు. అసలు ఏంటి నేను లేని సమయంలో పరాయి మగాడితో మీటింగ్ పెట్టినావు? మీకు ఎలకల మంద పెట్టి వారితో లేచిపోదామని. నీకేం తక్కువ చేసిందే నేను? చేరవ్వలేదు కదా. అన్నీ ఎక్కువే. తుపాకీలో ఎన్ని రౌండ్లు కాల్చమనేది ముఖ్యం కాదు, రౌండ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేదే ముఖ్యం. అవునా? నా స్ట్రాంగ్ ఏందో చూపిస్తా, పద భోజనం పెడదువు కానీ. కంచం మీద 1 గంట, మంచం మీద 1/2 నిమిషం. అదే కదా నువ్వు చూపించేది. అరే ఏంది సుబ్బారావు నీ ముగ్గేస్తుండవు? నీ పెన్నం లేదా? ఇంకా లేగలేదు బ్రదర్. ఏంది? రాత్రి నాటుకోడి పర్ఫార్మెన్స్ పగిలిపోయింది.
నడుము పట్టేసింది మా ఆవిడకు. అవునా? అదేంది నాటుకోడికి పర్ఫార్మెన్స్కి నడుము పట్టేయడానికి సంబంధం ఏంది సుబ్బారావు? అదేంటి నీకు తెలియదా? పెళ్ళైనా కూడా నేను బొగ్గుల పొయ్యిలాంటోని. ఒక్కసారి హీట్ ఎక్కితే బా నాకు వేడి మంట అంటే భలే ఇష్టం. ఏంటి ఏమంటున్నావు? అదేనండి, మంట వేడి ఎక్కువ ఉంటాయి కదా, వంట తొందరగా అయ్యేది. ఏంటి మడత పిల్ల మంచి ఊపు మీద ఉన్నావు? ఏమో బావ, ఈ మధ్య నేను అందరూ స్లిమ్ అయినా అని చెప్పి అందరూ అంటున్నారు. ఆ, అందుకే డిష్ దాకి ఇంత అందంగా తయారయ్యా. అవునా? అయితే దిష్టి తీస్తలేవే. బావా, ఆ, నువ్వు మొన్న ఏదో చెప్పినావు నాకు. మొన్న అంటే అది మళ్ళా నువ్వు అట్లాంటి విషయాలు అక్కకేం చెప్పకు. ఏం చెప్తానులే కానీ నువ్వు కూడా గుంటకంలోనికి ఏం చెప్పకు అసలు. చెప్పనులే మరదలా, చెప్పనులే. ఏంటి మీ సరసాలు ఇంత? ఏంద్రే నా పెన్నంతో సరసమాడతా, నీ పెన్నంతో నా తాగు. వసాయి ఓ భువనగిరి బొమ్మ రాదా, ఏడవన్నా వేకేరా బయటికి. ఏమైంది బావా, ఎందుకు అరుస్తున్నావు పొద్దున పొద్దున? ఏమైందంటే ఏంది, నా పెన్నంతో నన్ను మూడు సరసమాడుతున్నాడు. ఏమే ఉన్నాడు కదా నీ మొగడు గుమ్మని కట్టిన గుమ్మడికాయలాగా, అంతోటి ఉండరాదు? ఓ నువ్వు ఉన్నావు కదా రోల్ రబ్బు లెక్క. నువ్వు పెద్ద డ్రమ్మా. ఒకసారి నన్ను డ్రమ్మని ఎందుకు అన్న? ఆమె లెక్క కూడా లేని నేను, ఆమె కన్నా అందంగా సన్నగా తయారైనా. ఆమె లెక్క నువ్వు ఉంటే ఇంకా ఆగుతుంటివా భూమి మీద? అంటే మొన్న నేను రాలేదనే కదా నన్ను ఇన్ని మాటలు అంటుంది ఇది. అవును, నేను అందుకే సన్నగా వచ్చిన. నా అంత అందం కూడా నీకు లేని కూడా లేదు. ఈ సన్నం ఏడో చూపియాలో అన్నే చూపి, ఈడ కాదు. ఏమమ్మో ఆమె డబ్బా మోకం, నా పెన్లోంచి పొమ్మోకం, నీకేం తెలుసు? అది కరెక్టే కనిపిస్తుంది. రే చిప్పమ్మొక్కం అంటే భూతది. కాదు, నీకు ముగ్గేయమంటే దాని ముగ్గులోకి ఎందుకు దింపుతున్నావు? రాధా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా అనుమానం నీ మీద కాదయ్యా, మంది కళ్ళన్నీ అందరి మీద ఉన్నాయి. వస్తే నీ కళ్ళల కారం కొట్ట. నువ్వు నన్నే కదా నేను అన్నది. నిన్నే అన్నా. నా పెన్లో నిప్పు. ఏం పప్ప? నేను పప్పు కాదు, నిప్పే. నిప్పు పప్పు కలిస్తే వంట అవుతుంది, నిప్పు కలిస్తే మంట అవుతుంది. చూసుకో ఎడ దగల పడిపోతుందో. అందుకే రుబ్బు రోల కోసం పోయి మిషన్ కోసం ఎగబడ్డాడు. ఆయన మంది కళ్ళు అన్ని నీ మీదే ఉన్నాయిరా, కర్ర మొక్క కూడా దిష్టి తీస్తే ఇక్కడ పట్టు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మంది కళ్ళ దిష్టి. నువ్వు రా లోపల పోదాం. ఎప్పుడన్నా నాకు అట్లా తీసినావా? ఎప్పుడన్నా నాకు అట్లా దిష్టి తీసినావా? సచ్చినోడా, ఏం తక్కువైందిరా? వాడికన్నా నేనే అందంగా ఉన్నా కదరా. దాని వెనకాల దానికి చెప్తావేంద్రా నువ్వేమైనా? అది వానికి తీసిందే, నువ్వు నాకు తీయాలి. నేను అందంగా ఉన్నానే. ఎవరు అందంగా ఉన్నారు? నువ్వే మరి నేను అందంగా నాకు అన్న ఇది సిప్పమ్మోకంది అన్న, ఇదేమన్నా ఉండదు. నేను డాలింగ్ అన్న చేసుకోకపోతే నిన్ను చేసుకున్నావు ఉల్లాసంగా. చేసుకో, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుదు. కానీ నీకు ఎప్పుడు మంది కళ్ళ మీద నా మీద ఉండి సావనే సావదు. అమ్మా ఇట్లయితే అట్లా కాదు, ఎట్లైనా సెట్ చేయాలి. సుబ్బారావు గారు, ఈయన సుబ్బారావు గారు, ఏంటయ్యా? మీరు మొన్న ఏసీ కొన్నారు కదా, దాంట్లో మీ ఆవిడకి లాటరీలా పట్టు చీర తగిలింది. ఎంత బాగుందో. ఓ పక్కింటి ఆవిడ కంటేనా? నాకేం తక్కువ? మీకు అన్నీ ఎక్కువే లేండి. పాపం పక్కింటి ఆవిడకే అందం ఉన్నా అదృష్టం లేకపోయా. అందం ఉంటే సరిపోదు, అర్థం చేసుకునే మొగడు కూడా ఉండాలి. మనం లోపలికి వెళ్దాం, అది వచ్చింది. మీరు అలా బాధపడకండి, మీకు నేనున్నా. మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా. మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క సంతకం చేస్తే చాలు. ఎక్కడా? నా గుండెల్లో. కాఫీ తాగుతారా? ఆ కాఫీ మీ మాటల్లా తీయగుంటే తాగేస్తాను లేండి. పర్లేదండి, ఒక స్కూప్ షుగర్. కరెంటు తీగ సన్నగానే ఉంటుంది, కానీ ముట్టుకుంటే దీనమ్మా అమ్మో షాకే షాక్. ఆ వైర్తో చాలా ఛార్జింగ్లే పెట్టానులే, నీకు కూడా ఛార్జింగ్ పెట్టేస్తా పద. సరోజిని,
ఏమండి రాధా గారు ఈయనొకటి ఏం పనిలేదు మా ఇంటి మీదనే ఉంటుంది చెప్పేందో. మా సరోజిని గిట్ట కనిపించిందండి. మీ సరోజిని పొద్దున మెకానిక్ శివతోటి పోయింది, ఇంకా రాలేదా? వాంతో ఎందుకు అయింది? నాకేం తెలుసు, నేనేమన్నా నీ పెళ్ళాన్ని కాపలగా వస్తానా? పోయి ఎత్తుకపో గుంత కండోడం. ఓ మధు, ఏందయ్యా? నీ పెళ్ళము ఎవరితో లేచిపోయిందయ్యా, ఎవరితోని కాదు ఆ శివగారితో లేచిపోయిందంట. ఎవరో నలుగురు చెప్పారయ్యా నాకు, అది నిజమా కాదు? ఆ మెకానిక్ శివగాడా? మెకానిక్ శివగారితోనే అంట. అయ్యో, నేను నా పెళ్ళానికే 2వ మూగన్ అంటే ఇది 3వ మూగంతోనే వెళ్ళిపోయిందంట. వాడు ముందే సోడాబ్దాలు వేసుకొని గుడ్డి కాన్లు పెట్టుకొని ఆడు యా పాట పొట్టు దొరకపోయి యా గుంతలు నొక్కుతాడు దీన్ని. ఇవాళ ఎలాగైనా సరే ఆ గుడ్డోని పగులగొట్టి నా పెళ్ళాన్ని తీసుకొచ్చుకుంటా పోయి. సో స్కిట్ చాలా బాగుంది. సో జీవన్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? నేను కరుప్ప గెటప్లో ఉన్నా, ఏంటి నాకు ఈ కష్టం. అమ్మో క్రాంతి, ఏంది నాయన ఆ డైలాగులు ఏంది? అమ్మో కొంచెం భయంగా ఉంది. క్రాంతి స్కిట్ అంటేనే అమ్మో ఈరోజు ఏమేమి డైలాగులు వస్తాయి అన్నట్టు చేయకు ప్లీజ్. కొంత అంటే ఇప్పుడు దబిడి దిబిడికి ఓ మంచి నేము అది వస్తుంది. సో మనం ఎందుకు దాన్ని అట్లా చేసుకోవడం? సో మంచి వేలు వెళ్తుంది, కొంచెం ఓకే, కొంతవరకు ఓకే, కానీ మరీ అది కొంత అంతా అనిపించింది. సో ఎనీవే కాన్సెప్ట్ వైజ్ బాగుంది, చాలా బాగుంది. ఏంది ప్రతి స్కిట్లో ఒక అదృష్టవంతులు ఉంటున్నారు. పోయిన స్కిట్లనేమో ఆయన అదృష్టవంతులు, ఈ స్కిట్లనేమో మెకానిక్. అదే రిపేర్ చేయడానికి వచ్చి లాస్ట్కి ఛార్జింగ్ పెట్టుకొని అదే అంటున్నా, నేను ఆ పదం అనలేను. ఓకే, కానీ నువ్వేంటి అంత మంచి భర్త, నువ్వు ఇట్లా అనుకోలేదు. ఎనివే బాగుంది, సూపర్. క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ భాను, సూపర్. ఆల్ ద బెస్ట్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ భాను. థ్యాంక్ యూ. దబిడి దిబిడి